వేలకు వేలు పెట్టుకుని పేడ పూసుకున్నట్టు మొహానికి మేకప్ పూసుకుంటే నన్ను అందంగా చూపించాల్సింది పోయి మందంగా చూపిస్తారా? నాకంటే ఆ మల్లీశ్వర్ని గ్లామర్ క్వీన్ గా చేస్తారా? ఇలాంటి మేకప్ కిట్లు నాకొద్దు. మిమ్మల్ని అయ్యో లతక్క, ఏంటక్క ఏం చేస్తున్నావు? మధు, నేనెలా ఉంటాను మధు? నీకేంటక్క, అప్పుడే పూసిన గుమ్మడికాయలాగా చక్కగా ఉంటావు. అవును, గుమ్మడికాయ అంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది, అదే కదా? అలాంటిదే అక్క. మరి ఆ మళ్ళీ ఎలా ఉంటుంది? చిచ్చి, అసలు ఆడదానిలాగే ఉండదు. మగాడికి ఆడవేషం వేసినట్టు ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు మధు. కానీ మా ఆయన దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం ఏంటి? ఏంటి బావగారు మల్లీశ్వర్ని లైన్ లో పెడుతున్నారా? అంటే నీకు విడాకులు ఇచ్చేస్తారా? నీ పుట్టింటికి నేను పంపించేస్తారా? అయ్యో అక్క, నీ జీవితం ఇంత అన్యాయం అయిపోతుందని అనుకోలేదక్క. మధు మధు మధు, పేరు చెప్తే జాతకం చెప్పినట్టు చిన్న పాయింట్ చెప్తే ఫ్యూచర్ మొత్తం చెప్పేస్తున్నావు. ఆయన ఆ మల్లి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నానే కాని నన్ను వదిలేస్తున్నారు అని అనలేదుగా. అయ్యో అక్క, మగాడు మరో ఆడదాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే నీ మీద ఇంట్రెస్ట్ పోయిందనే కదా అర్థం. అవును. మరి ఇంట్రెస్ట్ పోతే నెక్స్ట్ నీకు విడాకులు ఇస్తారనే కదా అర్థం. అవును. అప్పుడు నువ్వు పుట్టింటి దగ్గరే ఉండాలి కదా. అవునవును. ఏంటక్క, ముందు బావగారిని కంట్రోల్లో పెట్టుకో, లేదంటే నీ కాపురం నిలువునా కూలిపోతుంది. అమ్మో, నా తల్లే నా తల్లే, నా చెల్లె లాంటి దానివి. దాని నుంచి మా ఆయన్ని కాపాడుకోవడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పమ్మా. ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చిన్న ఐడియా చెప్తాను. చెప్పు చెప్పు మధు. బావగారు ఆ మల్లికి లైన్ వేస్తున్నారో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు మధు? అయ్యో చాలా సింపుల్ అక్క. అరటి తొక్క తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం. మళ్ళీ ఆ తొక్క తొక్కి కింద పడిపోతుంది. అదే సమయంలో నువ్వు కూడా కాల్చన్నట్టు పడిపోతావు. అదే సమయంలో బావగారు నిన్ను పట్టుకున్నారనుకో, నీ మీద ప్రేమ ఉన్నట్టు. ఒకవేళ మల్లిని పట్టుకున్నారనుకో, అంటే దాని మీద ప్రేమ ఉన్నట్ట. ఇక నా వల్ల కాదు, నా కడుపు మండిపోతోంది. అర్జెంటుగా తొక్కల ప్లాన్ అమలు చేయాల్సిందే. ఉండు, తీసుకొస్తాను. మిస్టర్ చేతు, నీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఈ చీరను అడ్డు పెట్టుకుని ఎలా చిచ్చు పెడతానో చూడండి. హాయ్ మల్లీశ్వరి. హాయ్ మధు. ఈ చీరలో ఉంది మళ్ళీ. నాకేం తెలుస్తుంది మధు, ఆడవాళ్ళకైతే తెలుస్తుంది. అంటే నువ్వు ఆడదానివి కాదా? అంటే మధు, నా ఉద్దేశం నీలాంటి అందమైన అమ్మాయిలకైతే తెలుస్తుంది, నాలా అంతంత మాత్రం ఉండే అమ్మాయిలకి ఏం తెలుస్తుంది అని. నిజమే. ఇంతకీ ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది మధు, నాకైతే కట్టుకోవాలని. ఇది నీకే, తీసుకో. నీకోసమే కొన్నాను, వెళ్ళి కట్టుకో. జన్మ నోడుదల కాకపోతే బాగుంది అనొచ్చుగా. ఒకసారి కట్టుకోవాలనిపిస్తోంది, 2 సార్లు విప్పాలనిపిస్తోంది. ఎందుకురా ఓవర్ యాక్షన్ నీకు? అంటే మధు, నీకు చీర చాలా బాగుంటుంది, నువ్వు కట్టుకో. అయ్యో లేదు లేదు, నువ్వు కట్టుకోవాలి, ఆయన చూడాలి. ఆయన? ఈ ఆయన ఎవరు? అదే మీ బావ. బావింట్లో లేడుగా. అవును, ఆ విషయం నీకెలా తెలుసు? ఆ విషయం నాకెళ్ళదు. ఆంటీ చెప్పారు, ఆంటీ చెప్పారు. సరే, వెళ్ళి చీర కట్టుకో. ఓకే. కట్టుకో, చెప్తా. బాబు గారు, అక్క కోసం వెతుకుతున్నారా? అవును మధు, నా బంగారం నన్ను అపార్థం చేసుకుంది. వెళ్ళి కొంచెం కన్విన్స్ చేద్దామని. ఓ అలాగా. బాబుగారు, అక్క గదిలోకి వెళ్ళంటుంది చూడండి. అవునా? శిరీష బంగారం.
ఇక్కడున్నావా దొంగ? ఓహ్, నేను పండక్కి కొంచెం చీర కట్టుకున్నావా? కనపడవు గాని దొంగ, నేనంటే లవ్వే నీకు. ఎరా, చీర నువ్వు కొనిచ్చావా? సారీ బంగారం, అలా మల్లేశ్వరి దుప్పట్లో దొరకటం తప్పే. అప్పటికి నేను ఆ మల్లేశ్వరికి చెప్తూనే ఉన్నాను, బాగోదే బాగోదే అని. విందా? ఏమీ కాదు, రండి రండి అని లబుక్కు లోపలికి లాగేసుకుంది. సరే ఆవిరే కదా అని చెప్పి కంటిన్యూ అయిపోయాను. అది చూసి నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. అంతకు మించి మా ఇద్దరి మధ్యలో ఏమీ జరగలేదు బంగారం. అయినా ఆ మళ్ళీ ఏమన్నా అతిలోకి సుందరా చెప్పమోహం అది. రంగా రంగా. ఆ, బావగారు అక్క? అవును మధు, ఇందాక పిలిచారు కదా. ఓ, ఇందాక ఆ గదిలోకి వెళ్ళడం చూశాను నేను. ఆ గదిలోకా? ఆ, అది మల్లేశ్వరి గది కదా, అందులోకి ఎందుకు వెళ్లారు? అవునా? తెలీదక్క, చూసింది చెప్పానంతే. దయచేసి నేను చెప్పానని మాత్రం చెప్పకే. కాపురం నిలబెట్టిన దేవతవి మధు నువ్వు. నీ పేరెందుకు చెప్తాను చెప్పు, వాళ్ళ సంగతి అటు ఇటు తేల్చేస్తాను. అలాగే. ఎస్. ఇప్పుడుంటుంది. నువ్వు ఇలా కోపంగా ఉంటే అదే కోపంగా ఉంటే నాకు చాలా బాధగా ఉంది బంగారం. ఈ ఒక్క తప్పుకి క్షమించు బంగారం. ఇంకెప్పుడు మళ్ళీ జోలికి వెళ్ళను, నన్ను నమ్ము బంగారం. చెత్తనా అన్నయ్య, చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఎదవ కవరింగ్ ఒకటి. నిన్ను ఇలా చూస్తుంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? నిన్ను చూస్తుంటే నా సాగర అది ముందు వెళ్ళిపోవాలని ఉంది. అబ్బా, ఎంత సమ్మగా ఉందో తెలుసా? అబ్బా, నిన్ను వదలను బంగారం. ఉర్రి రంగా. ఇదేంటి మనిషి ఎక్కడుంటే వాయిస్ ఎక్కడి నుంచో వస్తుంది? అబ్బో, వాయిసే కాదురా, నీ పెళ్ళం కూడా ఇక్కడే ఉంది. బంగారం, నువ్వా? నువ్వు ఇక్కడుంటే మరి ఇదెవరు? నేను నేను తూచ్ తొండి, నేను ఒప్పుకోను. అయినా నా పెళ్ళం ప్లేసులు నువ్వెందుకున్నావమ్మా? ఆపు నీ ఎదవ నాటకాలు. ఇందాక దుప్పట్లో దోరితే తెలియక చేసావులే అనుకున్నాను, కానీ చాలా తెలివిగా చేసావని ఇప్పుడే అర్థమయ్యింది. నీలాంటి కులతగాన్ని క్షమించనే కూడదు. నిన్ను ఏంటి? ఏమైంది? ఆపండి. ఏంటి? రంగా, ఏమైంది నాన్నా? ఏ శిరీష, వీణ్ణి కొడుతున్నావేంటి? కట్టుకున్న భర్తను కొట్టడానికి నీకు సిగ్గుగా లేదు? ఇలాంటి కులతగాన్ని కాపాడడానికి మీకు సిగ్గు లేదా? కులటగాడా? అసలు వీడేం తప్పు చేశాడే? ఏం చేశాడా? కట్టుకున్న భార్య ఉండగా ఈ మల్లిని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుంటే ఏమైంది? అదేమైనా నిజంగా అమ్మాయా? అరడిక్కడిక్కడుందో